పోలీసుల్ని హైకోర్టు నిలదీసిని. ఇదివరకైతే ఈనాడు, జ్యోతి, మిగతా పత్రికల్లో, మిగతా టీవీల్లో డిబేట్లుగా వచ్చేది. ఇప్పుడు సాక్షి మాత్రమే హైలైట్ చేసుకొస్తుంది. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సివిల్ దుస్తుల్లో పోలీస్ విధుల అంటూ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే వాళ్ళు పోలీసులను ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులకి అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని నిలదీసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదండి. ఇంటెలిజెన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వాళ్ళు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్లు, డ్రాయర్లు, టీషర్టులు వచ్చి తాము పోలీసులు అంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలు ఏవి పోలీసులకు